ఈ రోజుల్లో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఇంగ్లీష్ గ్రామర్ అంటే చాలా భయపడుతున్నారన్నమాట. ఎందుకంటే గ్రామర్‌ని ఇంగ్లీష్‌లో నేర్చుకోవడం వల్ల, తెలుగులో వాళ్ళకి డెప్త్ తెలియకపోవడం వల్ల, తెలుగులో వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల, పిల్లలు కానీ, పెద్దలు కానీ బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసమే ఈ కిడ్స్ ఇంగ్లీష్ గ్రామర్ పీడిఎఫ్ కోర్స్ అనమాట. ఈ కిడ్స్ ఇంగ్లీష్ గ్రామర్ పీడిఎఫ్ వల్ల మీకేం తెలుస్తుందంటే చాలా క్లియర్‌గా చూడండి, మీకు క్లియర్‌గా తెలుగు టు ఇంగ్లీష్ ఎక్స్‌ప్లనేషన్ ఆర్ ఇంగ్లీష్ టు తెలుగు ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందన్నమాట ప్రతి దానికి కూడా. ఇక్కడ చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అందులో ఎన్ని ఉంటాయి, తర్వాత నౌన్ ఏంటి, ఈ నౌన్‌లో టైప్స్ ఆఫ్ నౌన్స్ అనమాట చాలా సింప్లిఫై చేసి చెప్పడం అనేది జరిగింది. ఈ టైప్స్ ఆఫ్ నౌన్స్ తర్వాత నౌన్స్‌కి ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఇవ్వడంతో పాటు, వాటి ఆన్సర్స్ ఇవ్వడంతో పాటు, తర్వాత మేము టిప్స్ ఇవ్వడంతో పాటు ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ అంటే ఏంటి, ఈ ప్రొనౌన్‌లో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనమాట. ఇవన్నీ కూడా చెప్పి తర్వాత మనకి క్విక్ టేబుల్ ఇచ్చి తర్వాత ప్రొనౌన్ ఎక్సర్సైజెస్ కూడా మేము చేయించి తర్వాత మనము అడ్జెక్టివ్‌లో టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, తర్వాత మనకి ఈ అడ్జెక్టివ్‌లో సంబంధించిన ఎక్సర్సైజెస్, తర్వాత వెర్బ్‌లో మనకి ఎన్ని రకాల వెర్బ్స్ ఉన్నాయి, ఆ వెర్బ్స్ తర్వాత ఈ మనకి ఈ వెర్బ్ ఫార్మేషన్ అనేది ఎలా జరుగుతుంది, అది కాకుండా తర్వాత ఇందులో ఉండేటువంటి ఆక్సిలరీ వెర్బ్స్ కొన్ని ముఖ్యమైన సూచనలు తెలపడంతో పాటు ఈ వెర్బ్స్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ చేయడంతో పాటు తర్వాత మీకు యాడ్వర్బ్ అనమాట. యాడ్వర్బ్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అనమాట. ఇవి మొత్తం వీటితో పాటు యాడ్వర్బ్స్ యొక్క ఎక్సర్సైజ్. తర్వాత మీకు చాలా ముఖ్యమైన టాపిక్ ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్లో టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్ అనమాట. తర్వాత ఈ ప్రిపోజిషన్స్ యొక్క ఎక్సర్సైజ్. ఇవి కూడా ఇచ్చిన తర్వాత కంజంక్షన్స్ తర్వాత టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్. ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ అనమాట. ఇవన్నీ తర్వాత ఇంటర్జెక్షన్ ఉంటుందన్నమాట. సో ఇలా మేము మొత్తం అంతా కూడా చక్కగా క్లియర్గా నోట్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకటే కాదండి, మిగతా అన్నీ కూడా ఇలా సింప్లిఫై చేసి ఇవ్వడం జరిగింది. దీనిని మీరు ఫ్రీగా పొందొచ్చు. ఎలా అనుకుంటున్నారు? ఎవరైతే గ్రామర్ కోర్సు ₹159కి 15 ఇయర్స్ యాక్సెస్ని కొనుగోలు చేస్తారో అందులో దీని కిడ్స్ని నేను ఇంక్లూడ్ చేస్తాను అనమాట. అంతేకాకుండా ఇదంతా కూడా నేను ఉచితంగానే ఇద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. నిదానంగా ఇది మీరు మీ పిల్లలకి నేర్పించే టైం లోపలే మిగతా టాపిక్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అప్లోడ్ అయిపోతూ ఉంటాయి. తెలుసు కదా మీకు. ఎవరైతే ఇంగ్లీష్ గ్రామర్ పీడిఎఫ్ కోర్స్ని కొనుగోలు చేస్తారో ₹159 పెట్టి వాళ్ళకి ఈ కిడ్స్ ఇంగ్లీష్ గ్రామర్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మర్చిపోవద్దు. ఎవరికైతే ఇలాంటి మెటీరియల్ కావచ్చు, పీడిఎఫ్ కానీ, నోట్స్ కానీ అవసరమవుతుందో వాళ్ళందరికీ దయచేసి ఈ రీల్ని మీరు షేర్ చేయండి. మరిన్ని వివరాలకు 9030436395కి యాప్ లింక్ కొరకు నాకు వాట్సాప్ చేయండి, లేదా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి నాకు డైరెక్ట్గా కాల్ చేయండి. మర్చిపోకుండా దీన్ని యూజ్ చేసుకోండి. తర్వాత ఇది బేసిక్స్ కదా, అడ్వాన్స్డ్ కావాలంటే మీకు అడ్వాన్స్డ్ అన్ని కూడా ఆల్రెడీ గ్రామర్ పార్ట్లో మీకు ఉంటాయన్నమాట. పిల్లలకి బేసిక్స్ నేర్పించుకొని తర్వాత అడ్వాన్స్ నేర్పించుకోవడానికి కూడా ఇది చాలా మంచి అవకాశం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రోజుల్లో పిల్లలకు కానీ పెద్ద